ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 బ్యాటర్లు, 4 బౌలర్లు, ఒక ప్రాపర్ ఆల్రౌండర్‌తో బరిలోకి దిగింది. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్ ఆల్రౌండర్ హర్ష్ దూబేకు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. బౌలింగ్ ఆల్రౌండర్ అయిన మానవ్ సుతార్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా 9 టెస్టు మ్యాచ్‌లు ఆడబోతుందని, అందులో 7 మ్యాచ్‌లు భారత్‌లోనే ఉన్నాయని కెప్టెన్ శుభ్మన్ గిల్ చెప్పాడు. హోమ్ టెస్ట్ మ్యాచ్‌లకు తగ్గట్లుగా కాంబినేషన్‌ను సెట్ చేయాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌ను ప్రయోగాలకు వాడుకుంటున్నామని టాస్ సందర్భంగా తెలిపాడు. బ్యాటింగ్ డెప్త్‌కు ప్రాధాన్యతనిస్తూ బౌలింగ్ విభాగం బలహీనపడకుండా జట్టును సెట్ చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందే గంభీర్ తన వ్యూహాలను వెల్లడించాడు. శ్రీలంక పర్యటనకు 4 స్పిన్నర్లను సిద్ధం చేయాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ క్రమంలోనే మానవ్ సుతార్కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్లో అయ్యే అవకాశం ఉండటంతో నితీష్ కుమార్ రెడ్డికి బదులు ప్రాపర్ బ్యాటర్ అయిన ధ్రువ్ జురేల్ను ఆడిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు. బ్యాటింగ్ డెప్త్‌తో పాటు బౌలింగ్ కూడా ముఖ్యమేనని కామెంట్ చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబేలకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. సగానికి పైగా టీంను గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లతో నింపేశారని తప్పుపడుతున్నారు. ఎందుకంటే 11లో ఉన్న శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ టైటాన్స్ ఆటగాళ్లే. మరి కొందరైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని కామెంట్ చేస్తున్నారు. తుది జట్టు ఎంపికలో ఫేవరెటిజం కనిపించిందని, శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. రంజీ ట్రోఫీలో మానవ్ సుతార్ కంటే హర్ష్ దూబే మెరుగైన ప్రదర్శన కనబర్చాడని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగింది.